హలో. నమస్తే సార్. నమస్తే అమ్మా. చైనా మండలం కడపూతూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. కడవకుదురు నుంచి ఎవరు? మీ పేరేంటి? నా పేరు పొందేటి శ్రీనివాస్ సార్. ఉండేపి శ్రీనివాస్. ఎస్, చెప్పండి. సార్ గంగం జాతరలో మొన్న కష్టం జరిగింది సార్. ఓకే. అక్కడి నుంచి నేరుగా నా ఇంటి మీదకి 10 మందిని తీసుకొని వచ్చి ఆడవాళ్ళని చూడకుండా నన్ను మా ఆడవాళ్ళని అందరిని కొట్టారు సార్. అవును సార్. చైనా స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు పిలిపిస్తానని పిలిపిలేదు సార్. వెంటనే నేను పీటీఆర్ఎస్లో గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చున్నాను సార్. ఆ కంప్లైంట్ ఇప్పుడు ప్రస్తుతం సర్కిల్ ఆఫీస్లో ఉంది సార్. ఇంకోటి సర్కిల్. మీరు కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ చిన్న ఇస్తే పట్టించుకోవడానికి పీటీఆర్ఎస్ మార్కెట్ ఇచ్చాను సార్. పీటీఆర్ఎస్కి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ఇచ్చారు? అంత దూరం పోయారా? అవును సార్. అక్కడ కంప్లైంట్ ఇవ్వగానే సర్కిల్ రాశాను సార్. ఇంకోటి సర్కిల్. అది దురదృష్టం. అది కరెక్ట్ కాదు. అంత దూరం పోయే అవసరం లేదు. మీ దగ్గర జరగాలి. అంత దూరం పోయే అవసరం లేదు. నేను మాట్లాడతాను సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ గారితో. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా. నమస్తే నమస్తే. ఎస్ఐ గారు ఒక్క సెకండ్ లైన్లో నువ్వు లైన్లో ఉన్నా నాయన. ఒక్క సెకండ్ లైన్లో ఉండు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. మీ పేరేంటండి? ఎస్ఐ రమేష్ గారు. చిన్నగంజామా మీ పోలీస్ స్టేషన్? ఓకే. నేను తెన్నేటి కృష్ణప్రసాద్, మీ ఎంపీ మాట్లాడుతున్నాను. బాపట్ల ఎంపీ మాట్లాడుతున్నాను. నాకు ఇందాక డైలీ ఆర్ ఎంపీ అనే కార్యక్రమంలో కూర్చున్నాను. నేను కూడా వెయిట్ న్యూస్లో కూర్చుంటే మీరు కూడా లైవ్లో ఉన్నారు. ఇది మాటలు డిస్కషన్ కూడా మా లైవ్లో ఉంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి కొండేపి శ్రీనివాస్ అనే అతను కడవకుదురు నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అది మరి మీరు పట్టించుకోలేదో, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదో, వాళ్ళు పీజీఆర్ఎస్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి చిన్నగంజానం నుంచి కడవకుదురు నుంచి బాపట్ల వరకు పోయి కంప్లైంట్ అక్కడ ఇచ్చారు పీజీఆర్ఎస్. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే మన గ్రామంలో ఉన్న, మన పోలీస్ స్టేషన్లో ఉన్న పరిధి మనం ఇక్కడే దాన్ని రిజిస్టర్ చేయడమో, దానికి ఏదో పరిష్కారం చేయాలనేది. ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని నేను చెప్పను. కానీ ప్రజలు అటు ఇటు ఇప్పుడు తిరిగి ఇబ్బంది పడకూడదు. మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఏంటి సంగతిని అవతల పార్టీ పిలిపించి కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి. కొండేపి శ్రీనివాస్ అనే అతన్ని నేను పంపిస్తాను మీ దగ్గరికి. దయచేసి మర్యాదతో మాట్లాడి ఏంటో ఆ విషయాలు కనుక్కొని జస్టిస్ చేయండి. ఓకే. ఓకే రమేష్. ఓకే. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.